హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలామంది కూడా వారాహీదేవి నవరాత్రులు జరుపుకోవాలని మనసులో అనుకుంటూనే ఉన్నారు. కానీ అందరికీ ఉన్న ఒకే ఒక్క సందేహం, అమ్మో వారాహి అమ్మవారు ఉగ్రరూపం, పూజించుకోవచ్చో లేదో, పూజిస్తే ఏదైనా దుష్ప్రభావాలు ఉంటాయా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా కొందరు అమ్మవారి పూజ చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కొందరు పూజించకూడదు అని చెప్తున్నారు. నేను కూడా మీలాగే ఆలోచించానండి. కానీ ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఏ దేవత అయినా కూడా మనకి తల్లి లాంటిది. తల్లి తన బిడ్డకు ఎవరైనా అపకారం చేస్తుంటే ఉగ్ర రూపమెత్తి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తుంది. అలాగే రాక్షసుల మీద వారాహీదేవి కూడా యుద్ధానికి వెళ్ళింది. కాబట్టి తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డ క్షేమాన్ని కోరుకుని యుద్ధం చేసి ఉగ్రరూపం ఎత్తింది. అంతేకాని తల్లి ఎప్పుడు బిడ్డకి మాత్రం హాని చేయదు. మీరు వారాహి మాత పూజ చేసుకోవాలనుకుంటే అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు, అమ్మ శాంతి స్వరూపురాలుగా నా ఇంట్లో ఉండు తల్లి, నేను నీ పూజ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా శాంత స్వరూపముతో నన్ను ఇప్పుడు ఆశీర్వదించమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మ ఖచ్చితంగా కరుణిస్తుంది. కాకపోతే మనకి ఈ గుప్త నవరాత్రులలో కొందరికి రాత్రి పూట పూజ చేసుకోవాలి అంటే రాత్రులు ఉగ్రదేవతలకు చేస్తారు కదా అనని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మీరు చాగంటి గారి ప్రవచనాల్లో కూడా వినండి. అమ్మవారు కాశీ పట్టణంలో రాత్రి సమయంలో క్షేత్రపాలకురాలుగా ఉంటారు. అంటే అమ్మవారి దర్శనాన్ని రాత్రి సమయాలలోనే కాశీ పట్టణంలో చూడనిస్తారనమాట. అంటే మనం వారాహీదేవి అమ్మవారి పూజను రాత్రి 7 నుంచి ఉదయం తెల్లవారుజాము 4 లోపు ఎప్పుడైనా కూడా పూజించుకోవచ్చు. అలాగే ఎవరికైనా రాత్రిపూట పూజ చేయడం కుదరలేదు అనుకున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో 4 లోపు చేసుకోండి. లేదండి 4 గంటలకి మేము నిద్ర లేచాము, మాకు ప్రసాదాలు అన్నీ చేసుకొని లేట్ అవుతుంది అనుకున్నప్పుడు సూర్యోదయంలోపు అమ్మవారి పూజను పూర్తి చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా తల్లి బిడ్డని క్షమిస్తుంది. అంటే ఎప్పుడు కూడా బిడ్డ తనను ఏ విధంగా ఆరాధిస్తుంది అని ఆలోచిస్తుంది. కానీ అమ్మవారు నాకు ఈ సమయంలో చేయలేదు అని మీ మీద కోపం అయితే చూపించదు. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు విని అసలే చేయకుండా మానేసే బదులు అమ్మవారికి మనస్ఫూర్తిగా, తల్లి నేను నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను, నువ్వే నన్ను కాపాడగాలి, నేను చేసే పూజలో ఎటువంటి తప్పులు ఉన్నా కూడా నన్ను క్షమించు తల్లి, నీ బిడ్డను ఏ విధంగా అయితే దగ్గరికి తీసుకుంటావో ఆ విధంగా దగ్గరికి తీసుకొని నా మీద నీ కృపను చూపించు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి నా ఫ్రెండ్స్, నా స్నేహితులు ఏం చెప్పారంటే, నాకు అమ్మవారి పూజ చేసుకోవాలని ఉంది, నాకు కుదరలేదు అని అంటున్నారు. అయినా పర్లేదండి, ఈరోజు అమ్మవారికి 4వ రోజు. అంటే మొత్తం గుప్త నవరాత్రులు 9 కాబట్టి 4 రోజులు అయిపోయాయి. రేపటి నుంచి 5వ రోజు ప్రారంభమవుతుంది. మీరు ఈ రోజు నుంచి అయినా అమ్మవారి పూజ ప్రారంభిస్తే 9వ రోజు వరకు 5 రోజులైనా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఫోటో లేదు, మాకు దొరకలేదు అనుకునే వాళ్ళు చాలా సింపుల్గా మీరు ఒక జెరాక్స్ కాపీ తీసుకోండి. అంటే నెట్ సెంటర్కి వెళ్ళి అమ్మవారి ఫోటో డౌన్లోడ్ చేసుకొని మాకు కలర్ కాపీ కావాలంటే వాళ్ళు ఇస్తారు. అమ్మవారి కలర్ కాపీని తీసుకొని మీరు అమ్మవారికి దానికి లామినేషన్ చేయించుకోండి. లామినేషన్ చేయించుకొని ఎర్రని పుష్పాలు, మందార పుష్పాలు కానీ, రోజా పువ్వులు కానీ, ఏమైనా మీ దగ్గర ఏముంటే అవి మీరు ఇంట్లో నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటారో కనీసం అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని నిత్య దీపారాధన లాగా ఉదయము సాయంత్రము చేసుకోండి. కాకపోతే ఉదయము అమ్మవారిని పూజించాలనుకుంటే సూర్యోదయంలోపు పూజించుకోండి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత
పూజించుకోండి. ఖచ్చితంగా కూడా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. అయితే ఈ 5 రోజులు అమ్మవారిని పూజించుకొని 9వ రోజున ఉద్వాసన పలకండి. అప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అయితే పాటించవలసిన నియమాలు ఏమిటి? ఏదైనా తప్పుగా పాటిస్తే అమ్మవారికి కోపం వస్తుందా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అయితే ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో మాంసాహారం అనేది ముట్టుకోకూడదు. ఒకవేళ మీ భర్త ఇందుకు అంగీకరించకపోతే వారిని ఇంటి బయటనే ఉండమని చెప్పండి. అంటే ఏదైనా మాంసాహారం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే బయటనే తీసుకుని స్నానం చేసి ఇంటిలోకి రమ్మని చెప్పండి. అలాగే ఖచ్చితంగా కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంట్లో ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా ఇల్లు తుడుచుకుంటూ ఎప్పుడు సువాసన భరితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అమ్మ సువాసనను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ధూపం వేసేటప్పుడు సాంబ్రాణిని వాడండి. కడ్డీలకు బదులుగా సాంబ్రాణి వేసుకోవడం వల్ల అమ్మవారు మీ మీద అనుగ్రహాన్ని చూపిస్తారు. అలాగే చాలామంది కూడా రోజు తలస్నానం చెయ్యాలా, మాకు ఆరోగ్యం బాగాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మొదటి రోజు తలస్నానం చేసి తర్వాత నియమంగా ఉంటూనే ప్రతిరోజు మామూలు స్నానం ఉదయం సాయంత్రం చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. అమ్మవారికి మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ షోడచోపచారాలు చేస్తే చాలా మంచిది. అయితే మాకు షోడచోపచార పూజ రాదండి, ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలో తెలియదండి అని చాలామందికి సందేహం కలుగుతుంది. మీకే కాదండి, నాకు కూడా రాదు. నేను ఏ విధంగా చేస్తానంటే నండూరి వారి ఛానల్లో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి, వారు ఏ విధంగా షోడచోపచారాలు చేయాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎప్పుడు కూడా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు యూట్యూబ్లో వాళ్ళ వీడియో పెట్టుకుని మొదటి రోజు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అలాగే షోడచోపచారాలు చేశాను. తర్వాత 2వ రోజు నుంచి కూడా పంచోపచారాలు చేసుకుంటూ అమ్మవారి పూజ చేస్తూ ఉన్నాను. అంటే నండూరి వారు మంత్రాలు చదువుతూ ఇలా చేయండి అని చెప్తూ ఉంటే నేను ఆయన చెప్పిన విధంగా చేస్తూ ఉంటాను. అంతే అండి. మనము ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా యూట్యూబ్లో నండూరి వారు చదువుతూ ఉంటే నేను కూడా అదే విధంగా పూజ చేసుకుంటాను. మంత్రాలు నాకు రావు, నేను చేయలేను అని బాధపడే వాళ్ళు అస్సలు బాధపడకండి. ఎందుకంటే నాకు కూడా మంత్రాలు రావండి. అంటే మనము రోజు చదువుతూ నేను ఈ మధ్యనే ఆ విధంగా యూట్యూబ్లో పెట్టుకొని చేయడం స్టార్ట్ చేశాను. అలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకి మనకి కూడా నోటికి వచ్చేస్తాయి. మనము కూడా రోజు నిత్య పూజ ఎలా చేసుకోవాలన్నా కూడా అదే విధంగా చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం, అంటే ప్రతిరోజు నైవేద్యాలు వండి పెట్టాలి, మాకు అంత సమయం లేదు అనుకునే వాళ్ళు అమ్మవారికి క్యారెట్, బీట్రూటు అటువంటివి చాలా ఇష్టం. అలాగే పానకాన్ని మాత్రం ప్రతిరోజు పెట్టండి. క్యారెట్, బీట్రూట్ వంటి వాటిని మీరు పచ్చిగా అయినా పెట్టచ్చు, లేదా వండి అయినా పెట్టండి. తాంబూలాన్ని సమర్పించండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చివరి రోజు ఉద్వాసన పలికి, అమ్మ నాకు నీ పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి, ఇలాగే నన్ను అనుగ్రహిస్తూ ఉండమ్మా అని మీ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి తెలియజేయండి. ఎప్పుడు కూడా ఆ తల్లి పాదాలు పట్టుకుంటే జరగనిది ఏముంటుంది చెప్పండి? ఎప్పుడు బిడ్డ బాధపడ్డా తల్లి కరిగిపోయి ఏమి కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. కాబట్టి అమ్మవారి పూజ అందరూ సందేహం లేకుండా నిత్య పూజలాగా అయినా కూడా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.